అక్కినేని కుటుంబం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ మరియు ప్రభావవంతమైన కుటుంబాలలో ఒకటి. పురాణ నటుడు అక్కినేని నాగేశ్వరరావుతో ప్రారంభించి కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టిన మరియు విస్తరించిన అతని వారసులతో సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయినారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా వెంకటరాఘవపురంలో జన్మించిన నాగేశ్వరరావు తెలుగు చిత్రసీమలో ఒక ప్రముఖ వ్యక్తి. అతని కెరీర్ ప్రారంభమైంది మరియు అతను పౌరాణిక వ్యక్తుల నుండి సమకాలీన పాత్రల వరకు అనేక రకాల పాత్రలను చిత్రీకరిస్తూ తన బహుముఖ నటనా నైపుణ్యాలతో త్వరగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. నాగేశ్వరరావు యొక్క మైలురాయి చిత్రాలలో దేవదాసు, మాయాబజార్ మరియు ప్రేమ్ నగర్ ఉన్నాయి. అతని ప్రదర్శనలు వారి భావోద్వేగ లోతు మరియు సహజత్వానికి ప్రసిద్ధి చెందాయి, తరతరాలుగా అతన్ని ప్రియమైన నటుడిగా మార్చాయి. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్తో సత్కరించింది మరియు భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. నాగార్జున అక్కినేని తన తండ్రి అడుగుజాడల్లో తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటులలో ఒకరిగా స్థిరపడ్డారు. తన మనోహరమైన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు బహుముఖ ప్రజ్ఞకు పేరుగాంచిన నాగార్జున విక్రమ్ చిత్రంతో తన అరంగేట్రం చేశాడు. సంవత్సరాలుగా అతను శివ, గీతాంజలి మరియు అన్నమయ్య వంటి అనేక హిట్లను అందించాడు. నటనతో పాటు నాగార్జున విజయవంతమైన నిర్మాత మరియు హైదరాబాద్లోని ప్రధాన నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్కు సహయజమాని. అతను హాస్పిటాలిటీ పరిశ్రమలోకి ప్రవేశించాడు మరియు ప్రసిద్ధ రెస్టారెంట్ చైన్ ఎన్ గ్రిల్ను కలిగి ఉన్నాడు. నాగార్జున భార్య అమల అక్కినేని తెలుగు, తమిళం మరియు హిందీ చిత్రాలలో పనిచేసిన ఒకప్పటి నటి. తమిళ చిత్రం మైథిలి ఎన్నై కాతలి లో తెరంగేట్రం చేసింది మరియు నాగార్జునతో కలిసి శివ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది. నాగార్జునని పెళ్లి చేసుకున్న తర్వాత అమల తన కుటుంబం మరియు సామాజిక కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి నటనకు విరామమిచ్చింది. ఆమె జంతు సంక్షేమానికి అంకితమైన బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ అనే సంస్థను స్థాపించారు. ఇది సామాజిక కారణాల పట్ల ఆమెకున్న లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. నాగార్జున మరియు అతని మొదటి భార్య లక్ష్మి దగ్గుబాటి పెద్ద కుమారుడు నాగ చైతన్య తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు. అతను జోష్ తో తన అరంగేట్రం చేశాడు. అతను ఏ మాయ చేసావే, మనం మరియు మజిలీ వంటి చిత్రాలతో విస్తృత గుర్తింపు పొందాడు. తన బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు నటనా నైపుణ్యానికి పేరుగాంచిన నాగ చైతన్య టాలీవుడ్లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. నాగార్జున మరియు అమల కుమారుడైన అఖిల్ అక్కినేని. అతను అఖిల్ ది పవర్ ఆఫ్ జువా తో అద్భుతమైన సినిమాతో అరంగేట్రం చేశాడు. తన తొలి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా అఖిల్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. అతని అంకిత భావం మరియు సామర్థ్యం తెలుగు సినిమాలో మంచి భవిష్యత్తును సూచిస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీ ప్రభావం వారి సినిమా కెరీర్కు మించి ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో వీరిది ప్రముఖ పాత్ర. నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాద్లో ఫిల్మ్ మేకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వారి సహకారానికి నిదర్శనం. సినిమా పట్ల కుటుంబం యొక్క నిబద్ధత వారి దాతృత్వ కార్యకలాపాలతో కలిపి వారికి అపారమైన గౌరవం మరియు ప్రశంసలు లభించాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబ ప్రయాణం అభిరుచి, అంకితభావం శ్రేష్టమైనది. నాగేశ్వరరావు వేసిన బలమైన పునాదిపై నిర్మించిన వారి వారసత్వం ప్రతి తరంతో అభివృద్ధి చెందుతూనే ఉంది. టాలీవుడ్ మూవీస్ మేకింగ్కు అక్కినేని ఫ్యామిలీ సేవలు మనతో పాటు మానవత్వం కూడా అపారం. ఎందరో నిర్మాతలు మూవీస్ తీయాలంటే ఎప్పుడు గుర్తించే సంస్థ అన్నపూర్ణ సంస్థ.